వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. రంపచోడవరం మండలం నరసాపురం పిహెచ్సిలో ఆశా సమావేశానికి హాజరైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ రంపచోడవరం ఎంపీపీ బంధం శ్రీదేవి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువలన అందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చంటి పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలని, ఎవరైనా గ్రామంలో జ్వరాల బారిన పడి 2 రోజుల కన్నా ఎక్కువ ఉంటే వెంటనే పిహెచ్సికి వెళ్లమని చెప్పాలని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో ఆశా కార్యకర్తలు సమస్యలు తెలుసుకొని ఉన్నతాధికారుల దృష్టిలో పెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వంశీ కుంజం, డాక్టర్ సుజిత, సిహెచ్ఓ అన్నపూర్ణ, పిహెచ్ఎన్ నాగమణి, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది అనుకోకుండా కొంచెం మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదని చెప్పను, ఉన్నా కూడా డోస్ టచ్ చేస్తూ ఉండండి. మార్నింగ్ కొంచెం, ఆఫ్టర్నూన్ కొంచెం. ఒకవేళ లేదు అంటే మనకి విలేజ్లోనే ఉంటాయి కాబట్టి ఎవరైనా ఎక్కువ ఫీవర్తో బాధపడుతున్నారని కొంచెం మనకి ఏమైనా తెలిసినా కూడా ఒకసారి మీరు చూస్తూ ఉండండి. ఒకవేళ మన పరిస్థితి ఏమాత్రం చిన్న తేడా వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేయడానికి ముందు చూడండి. ఎందుకంటే త్వరగా పల్స్ పడిపోవడము, సీరియస్ అయిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దీని మీద మీరందరూ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలనేది నా వైపు నుంచి మీకు రిక్వెస్ట్. ఈ 3 months కూడా ఎందుకంటే ప్రెజెంట్ ఎక్కడికక్కడ అన్ని పిహెచ్సిలో మెడిసిన్ ఇప్పుడు చెప్పారు కదా, మెడిసిన్ అవైలబుల్గా అంతా ఉంది. మీ దగ్గర కంపల్సరీగా మెడిసిన్ అవైలబుల్గా పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా అంగన్వాడీ వాళ్ళు ఇవ్వట్లేదు, లేట్ అవుతుంది అలా ఏదైనా ఉన్నాయా? లేదు. అందరి దగ్గర వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వాళ్ళు స్టాక్